భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా గురించి ఆసక్తికర వార్త తెర మీదకొచ్చింది. ఈ స్పోర్ట్స్ స్టార్ త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేరుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోక్సభ ఎంపీగా సానియా పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు నెట్టింటా ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికలకు నగారా మోగినందున ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో బీజేపీ మాధవీలతను పోటీకి దింపింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. ఎంఐఎం కు పట్టున్న హైదరాబాద్ నియోజకవర్గంలో సానియా మిర్జాను పోటీకి నిలపడం ద్వారా ఓవైసీకి చెక్ పెట్టవచ్చనే యోచనలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన సానియా మిర్జా గతంలో తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్ గా ఉన్నారు. ఇక సానియా చెల్లెలు ఆనం మిర్జా టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ కోడలు అన్న విషయం తెలిసిందే. అజారుద్దీన్ కొడుకు మహమ్మద్ అసదుద్దీన్ తో 2019లో ఆనం వివాహం జరిగింది. ఫలితంగా అప్పటికే మీరా అజారుద్దీన్ మధ్య ఉన్న స్నేహం బంధుత్వంగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్న అజారుద్దీన్ ఇటీవలి కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సానియా మిర్జా అభ్యర్థిత్వం గురించి అజారుద్దీన్ కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లుగా వార్తలుస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా మిర్జా కుటుంబం నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇదిలా ఉంటే సానియా మిర్జా తన భర్త సోయబ్ మాలిక్ కు విడాకులిచ్చినట్లు మిర్జా ఫ్యామిలీ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం తన కుమారుడు ఇజహాన్ బాగోగులు టెన్నిస్ అకాడమీ అభివృద్ధిపైనే దృష్టి సారించిన సానియా మిర్జా రాజకీయంగా స్టెప్ తీసుకోనున్నారంటూ వార్తలు రావడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.